రాజకీయాల్లో పొలిటికల్ సూపర్ స్టార్ గా ఎదిగిన ఎలన్ మస్క్ కొద్ది రోజుల్లోనే తన బాధ్యతల నుండి తప్పుకున్నారు. ట్రంప్ గెలుపునకు కారణమైన మస్క్ ఆ తర్వాత కేబినెట్ లో కీలక పాత్ర పోషించారు. అమెరికా ప్రభుత్వం అనవసర ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్ డోస్ విభాగాన్ని తీసుకొచ్చి దానికి మస్క్ ని అధినేతగా నియమించారు. అయితే ఆ తర్వాత మస్క్ తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీని కారణంగా ఆయనకు చెందిన టెస్లా షోరూంలపైన దాడులు జరిగాయి. దీంతో రీసెంట్ గా ఆయన డోస్ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మస్క్ రాజీనామా వెనుక కారణాలేంటి? డోస్ అధిపతిగా మస్క్ ఏమైనా విజయాలు సాధించారా? మస్క్ నిర్ణయంపై అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నారు? వాచ్ ద స్టోరీ. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపొందడానికి ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఎంతో కృషి చేశారు. స్వయంగా ట్రంప్ గెలుపు కోసం మస్క్ పాటుపడ్డారు. దీంతో అధికారంలోకి రాగానే మస్క్కు కీలక పదవి అప్పజెబుతానంటూ ట్రంప్ పదే చెప్తూ వచ్చారు. ఆయన చెప్పినట్టుగానే మస్క్కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వ అనవసర ఖర్చులను తగ్గించేందుకు మస్క్ చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఫెడరల్ ఉద్యోగులను భారీగా తొలగించారు. ఆ తర్వాత పలు దేశాలకు అందించే సాయాన్ని కూడా నిలిపివేశారు. ఇలా పలు సంచలన నిర్ణయాలు తీసుకోవడంతో మస్క్పై వ్యతిరేకత వచ్చింది. ఇటీవల మస్క్ డోస్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఈ చర్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే తన నిర్ణయంపై ఆయన ఎలాంటి స్పష్టమైన కారణాలు చెప్పలేదు. అయితే మస్క్ డోస్ నుంచి వైదొలగడానికి పలు కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. విధానపరమైన విభేదాలు కూడా మస్క్ నిర్ణయానికి కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వ వ్యయాలను తగ్గించేందుకు ఈ శాఖను ట్రంప్ క్రియేట్ చేశారు. అంతేకాదు బ్యూరోక్రసీని సరళీకరించాలని మస్క్కు ట్రంప్ ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ లక్ష్యాలను సాధించే క్రమంలో మస్క్ ట్రంప్ బృందం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ఎజెండాలోని కీలక అంశమైన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ విమర్శించారు. ఆ విమర్శ తర్వాతే మస్క్ తన రాజీనామా ప్రకటన చేశారు. మరోవైపు మస్క్ రాజీనామాకు తన వ్యాపారాల ఒత్తిడి కూడా కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం మస్క్ టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలకు సీఈఓగా బహుళ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డోస్ అధిపతిగా మస్క్ చాలా మంది ఉద్యోగుల తొలగింపునకు కారణమయ్యారు. దీంతో ఆ తర్వాత అమెరికా వ్యాప్తంగా ఉన్న టెస్లా షోరూంలపై దాడులు పెరిగాయి. అంతేకాక మస్క్ వ్యాపారాల్లోనూ ఒడిదుడుకులు వస్తున్నాయి. ఇటీవల స్పేస్ ఎక్స్ కంపెనీ చేపట్టిన ప్రయోగాలు వరుసగా విఫలమవుతున్నాయి. అంటే కంపెనీ అధినేతగా మస్క్ మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన ఇతరత్రా పనుల్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షించాలనుకుంటున్నారని, అందుకే డోస్ నుంచి బయటకొచ్చారని చెబుతున్నారు. బిజినెస్ వేరు, పాలిటిక్స్ వేరు అని ఆయన భావించి పూర్తిగా వ్యాపారంపై దృష్టి పెట్టాలని నిర్ణయించి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మస్క్ ఎప్పుడూ సాంకేతిక ఆవిష్కరణలు, అంతరిక్ష పరిశోధన, గ్రహాంతర జీవనం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెడతారు. ప్రభుత్వ పాత్ర తాత్కాలికమైనదని, దానికంటే తన వ్యాపార లక్ష్యాలే ముఖ్యమని ఆయన భావించి ఉండొచ్చంటున్నారు. ఈ కారణాలన్నీ కలిసి ఆయన డోస్ నుంచి తప్పుకునే నిర్ణయానికి దారి తీసి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. డోస్ విభాగాధిపతిగా మస్క్ ప్రభుత్వ కార్యకలాపాలను పరిశీలించి అనవసర వ్యయాలను గుర్తించడం, సామర్థ్యం పెంచే సూచనలు చేయడం వంటి పనులు చేశారు. ట్రంప్ ప్రభుత్వం ఆయన సలహా మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. మస్క్ తన వ్యాపార అనుభవాన్ని ఉపయోగించి టెస్లా, స్పేస్ ఎక్స్లో విజయవంతంగా అమలు చేసిన సామర్థ్య వ్యూహాలను ప్రభుత్వ వ్యవస్థలో అమలు చేయడానికి ప్రయత్నించింది. అదనంగా ఆయన ట్రంప్కు సలహాదారుగా వ్యవహరించి ఆర్థిక విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలు, ఇతర కీలక అంశాలపై సూచనలు ఇచ్చారు. వాషింగ్టన్పై మస్క్ యుద్ధం అనే టైటిల్తో టైమ్ మ్యాగజైన్ కవర్ స్టోరీలో ఆయన ఫెడరల్ ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసే కృషిని ప్రకటించారు. ఈ పాత్రలో మస్క్ సమూల మార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేశారు. అయితే మస్క్ నిర్ణయాలు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి. కోర్టు కేసులు కూడా వీటికి అదనం. దీంతో డోస్ లక్ష్యం నెరవేరలేదు. మొదట్లో అమెరికా ప్రభుత్వ వ్యయాన్ని $2,00,00,000 మేర తగ్గిస్తానని మస్క్ లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తన టార్గెట్ని $1,00,00,000లకు, ఆ తర్వాత $1,500,00,000లకు తగ్గించుకున్నారు మస్క్. అది సాధించే క్రమంలో ఇప్పుడు ఆయనే డోస్కి రాజీనామా చేశారు.
ప్రభుత్వ ప్రత్యేక ఉద్యోగిగా తన పదవీకాలం పూర్తయిందని, ప్రభుత్వ వృధా వ్యయాన్ని తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చిన ట్రంప్కి కృతజ్ఞతలు అని మస్క్ తెలిపారు. తాను లేకపోయినా డోస్ చేపట్టిన మిషన్ కాలక్రమంలో సక్సెస్ అవుతుందన్నారు మస్క్. ఇక ట్రంప్ కూడా తన ప్రియమిత్రుడి నిర్ణయంపై ఆసక్తికరంగా స్పందించారు. ఎలన్ మస్క్ ఎక్కడికి వెళ్లడం లేదని, అతను ఎల్లప్పుడూ తమతోనే ఉంటారని, తమకు సహాయం చేస్తూ ఉంటారని తెలిపారు. అంతేకాదు డోస్కు మస్క్ చేసిన సేవలను గుర్తించి ట్రంప్ ఆయనకు ప్రత్యేక గౌరవం ఇచ్చారు. మస్క్కు బంగారు తాళం చెవి అనే పురస్కారాన్ని బహుమతిగా ట్రంప్ అందజేసినట్లు తెలుస్తోంది. ఈ అవార్డు ప్రత్యేక వ్యక్తులకిచ్చే గౌరవంగా ట్రంప్ వర్ణించారు. ఇది మస్క్ ప్రభుత్వంలో చేసిన కృషికి గుర్తింపుగా భావించవచ్చు. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మస్క్ కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం వహించారు. అయితే మస్క్ వైదొలగడంతో డోస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇకపై నుంచి ఈ శాఖను ఎవరు నడిపిస్తారు, సమూల మార్పుల లక్ష్యం ఏమవుతుంది అనే అంశాలపై చర్చ జరుగుతోంది.